ఫ్రెండ్స్, ఐఎమ్ సూజీ. ఈరోజు అండి మేము స్విట్జర్లాండ్ వచ్చాము. స్విట్జర్లాండ్లో జెర్మాట్లో ఉన్నాము. అయితే ఇప్పుడు మాది ఇది సెకండ్ ట్రిప్ అనమాట స్విట్జర్లాండ్. అయితే ఈసారి మేము ఏం చేసామంటే అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాము. మామూలుగా ఏంటంటే అపార్ట్మెంట్ అయితే మనం ఏదైనా వండుకోవచ్చు, అన్నీ మనం ఇన్స్టెంట్ ఫుడ్స్ అవి కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం అనుకోండి, ప్యాకింగ్ ఫుడ్స్ అవి కూడా మనం ఇక్కడ కుక్ చేసుకోవచ్చు. అది కాక ఇంకా కావాలనుకుంటే ఇక్కడ కొనుక్కునైనా మనం వంట చేసుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే యూరోప్లో ఫుడ్ ప్రాబ్లం అయితే ఉంటుందండి. ఎందుకంటే మనం అందరం తినలేము, వెజిటేరియన్స్ స్పెషల్లీ తింటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మనం చేసుకుంటే కొంచెం మనం మనీ కూడా సేవ్ అవుతుంది. అలానే అపార్ట్మెంట్ చీప్ ఏం కాదు, 20,000 పర్ డే పడుతుంది అనమాట. అదే మీకు హోటల్ అయితే ఇంకా 30 to 1 lakh వరకు ఉంటుంది. ఈసారి మేము కావాలని అది కొంచెం ఎక్కువ డేస్ ఇక్కడ ఉంటాం కాబట్టి అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాం అనమాట. నేను మీకు చూపిస్తాను అసలు ఇక్కడ అపార్ట్మెంట్లో ఏమేమి అరేంజ్ చేశారు వాళ్ళన్నీ కూడా. చాలా బాగుందండి. ఇదేంటంటే యాక్చువల్లీ ఇది ఇప్పుడు మేము వచ్చిన సీజన్ కొంచెం అంటే ప్లెజెంట్గా కూడా ఉంది, ఎక్కువ చల్లదనం లేకుండా అంటే వేడి లేకుండా. యాక్చువల్లీ ఇక్కడ సమ్మర్ అనమాట ఇక్కడ వాళ్ళకి. అయితే ఇక్కడ స్పెషల్గా ఏంటంటే ఫారినర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు అనమాట. మన ఇండియన్స్ కూడా చాలామంది ఉన్నారు. అయితే నేను చూపిస్తాను ఈరోజు మీకు ఇల్లు చూపించిన తర్వాత నెక్స్ట్ టూర్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హోటల్ సెర్చ్ చేసుకుంటామండి. ఇంకా హోటల్ ఎక్కడనేది తెలియట్లేదు. మేము జీపీఎస్ త్రూ వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి చెప్తున్నారు, మనకు అడిగినా కూడా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. బాగుంది వీళ్ళది. అయితే మనం అంటే ముందు జీపీఎస్ త్రూ వెళ్ళి తెలియకపోతే అడుగుదాంలే అని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ అన్నీ కూడా రెస్టారెంట్సే ఉన్నాయి. ఈ పక్క పక్కన అన్నీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా. యూరోప్లోనండి మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే రోడ్ల మీద అస్సలు కనిపించరు అనమాట. ఈసారి ఏంటంటే వెకేషన్ వలన టూరిస్టులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు అనమాట. ఫైనల్గా అయితే మా అదేంటి అపార్ట్మెంట్ అయితే దొరికింది. వెళ్దాం పదండి, చూపిస్తాను మీకు. మేమైతే 2 BHK తీసుకున్నాం అనమాట. మా బాబు కూడా ఉన్నాడని చెప్పి ఇది ఒక బెడ్రూము, ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారు. సింగిల్ బెడ్ ఉందన్నమాట. ఇక్కడ సోఫా, ఇక్కడ కబోర్డ్ ఇచ్చారు. బాల్కనీ ఒకటి ఉంది, అది కూడా చాలా బాగుంది. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇది చూడండి బాల్కనీ అంతా అన్ని చైర్స్ వేసి పెట్టారు, చాలా బాగుంది. ఇవన్నీ కూడా అపార్ట్మెంట్సే అనమాట. ఇక్కడండి సన్సెట్ రాత్రి 9:30 దాకా కూడా సన్సెట్ అవ్వదు. అయితే మనం 10 అయ్యేసరికి కూడా మనకు పగల్లాగా అనిపిస్తుంది అనమాట. మీకు చూపిస్తాను రండి. మేము ఆల్రెడీ షిఫ్ట్ చేసేసాం కాబట్టి మేము వంట కూడా చేసాము. చేసిన తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. చూడండి కాఫీ మేకర్ ఒకటి ఉంది, ఇంకా యుటెన్సిల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. మేమైతే రాత్రి వచ్చాం కాబట్టి ఇంకా నేను మార్నింగ్ వీడియో చేశాను. ఇది చూడండి కొన్ని అయితే వంట కూడా చేశాను, క్లీన్ చేసి పక్కన పెట్టాను అనమాట. మీకు నేను చూపిస్తాను అసలు వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేశారనేది. ఇదిగో పైన వచ్చేసరికి చూడండి ప్లేట్స్, గ్లాసెస్ ఉన్నాయి. ఇంకా పెద్ద గిన్నెలు కూడా మన కుకింగ్ కోసం కూడా అవి ఉన్నాయి అన్నమాట. చాలా చిన్నది ఇల్లు కానీ చాలా అన్ని కంఫర్ట్గా ఉంది, చాలా బాగుందండి. ఇది యాక్చువల్గా అంటే జెర్మాట్లో అనమాట మేము తీసుకున్నది. ఈ ఏరియానే చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి ఇక్కడ అన్ని స్పూన్స్ అన్నీ కూడా ఉన్నాయి. చక్కగా టవల్ వేసి నీట్గా పెట్టారు చూడండి. ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగో రాత్రి మేమైతే మ్యాగీ చేసామన్నమాట. ఇది ఇక్కడ వచ్చేసరికి పెద్ద స్పూన్స్ అన్నీ కూడా ఉన్నాయి. మేము లాస్ట్ ఇయర్ అంతకుముందు వచ్చినప్పుడు మేము ఇంటర్లాకెన్లో స్టే చేసామన్నమాట. ఇదిగో చూడండి కింద వచ్చేసరికి ఇది మన టోస్టర్ ఒకటి ఉంది, ఇంకా మిగతా ఐటమ్స్ కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ టీ మేకర్ కూడా ఉంది. లాస్ట్ ఇయర్ మీ ఇంటర్లాకెన్లో ఉన్నామండి, అది కూడా చాలా బాగుంది. జెర్మాట్ ఈసారి కావాలని వచ్చామన్నమాట. ఇదిగోండి ఇక్కడ చిన్న ఫ్రిడ్జ్ అనమాట. మేమేంటి పాలు పెరుగు తెచ్చుకున్నాము, అవి మాత్రం ఇందులో పెట్టుకున్నాము. అవి అయితే పాలు పెరుగు అయితే రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయన్నమాట. చాలా అంటే టేస్టీగా ఉంటాయి ఇక్కడ. మిల్క్ అయితే మాత్రం మేము ఫుడ్ అంతా కూడా చాలా వరకు ఇన్స్టెంట్ ఫుడ్ తెచ్చాము. ఉప్మా కానీ బిర్యానీ అవన్నీ కూడా తెచ్చుకున్నాము. ఓన్లీ ఏంటంటే ఓవెన్లో పెట్టుకోవటమే. ఇది ఇక్కడ గిన్నె ఒకటి, పైన ఒక ప్యాన్ ఇచ్చారు. ఇప్పుడు టీ పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే పాలు ఉన్నాయి కదా. టీ పెట్టిన తర్వాత నేను వేరే కూడా చూపిస్తాను ఇంకేమేమి ఉన్నాయి అనేది.
ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ బయట ఫుడ్ అనేది తినలేము, ఒక పూట 2 పూటలే. కానీ ఇంకోటి ఏంటంటే ఇండియన్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. ఒక మనిషికి ఒక పూటకి 5,000 అవుతుంది అనమాట. అలా 3 మనుషులు ఉన్నారు అంటే 15,000 అయితే ఫిక్స్ మినిమం. అయితే మేము ఇప్పుడు ఏంటంటే చాలా వరకు తెచ్చుకున్నాం కాబట్టి ఈ విధంగా మాకు ఈజీగా అనిపిస్తుంది అనమాట తింటూ. ఇప్పుడు నేను అనుకుంటున్నా మ్యూస్లీ తిందామని చెప్పి అనుకుంటున్నాము. కొంచెం పాలు వేడి చేసి మ్యూస్లీ తింటాం మాకు బ్రేక్ఫాస్ట్. తిన్న తర్వాత మేము బయటకు వెళ్తాం అనమాట సైట్ సీయింగ్కి. అయితే ఇక్కడ పాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మీరు కాసుకోకుండా కూడా తాగొచ్చు అనమాట, అంత బాగుంటాయి. ఈ పచ్చి పాలు కాదు, ఆల్రెడీ వాళ్ళు వేడి చేసిన పాలే మనకి ప్యాకింగ్స్ ఇస్తారనమాట. ఇప్పుడు చూడండి నేను మ్యూస్లీ మిక్స్ చేస్తాను. ఎందుకంటే ఒక పూట ఇది తిన్నా కూడా ఇంకొక పూట మనం వేరే ఫుడ్స్ తినొచ్చు అనమాట. మనం తినడానికి మనకు బోర్ అనిపించదు. అదే ఇండియాలో ఉంటే ఇన్స్టెంట్ కూడా మనం తినమనుకోండి, అక్కడ మనకు అది కూడా నచ్చదు. ఇక్కడంటే తప్పదు కాబట్టి ఇంకా అన్నీ నేనైతే చాలా వరకు తీసుకొచ్చాను. చూడండి పాలైతే వేడెక్కినాయి. ఇప్పుడు ఈ మిక్స్ చేసి మేము మ్యూస్లీ తింటాం అనమాట బ్రేక్ఫాస్ట్ కింద. నేను స్పెషల్ వీడియోస్ పెడతాను స్విట్జర్లాండ్లో మీకు, అంటే ఎలా బుక్ చేసుకోవాలి అపార్ట్మెంట్స్, హోటల్ కాకుండా మీకు తక్కువ బడ్జెట్లో ఎలా ఉండాలి అనే దాని గురించి నేను తర్వాత ఫ్యూచర్లో వీడియో పెడతాను, చూడండి. ఇప్పుడు ఏంటంటే నేను కాఫీ కూడా కలుపుతున్నాను. ఒక కప్పు కాఫీ కలిపి మిగతా అన్ని మ్యూస్లీ తిందాం అనుకుంటున్నాను. ఎందుకంటే అపార్ట్మెంట్స్ అయితే మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. హోటల్స్ అయితే మేము యాక్చువల్గా ఈసారి కావాలని మేము హోటల్లో ఉండలేదు. హోటల్లో అంటే ఫుడ్ మనకి తెచ్చుకున్న ఫుడ్ కూడా మనం వండుకోవటానికి అవ్వదు. ఇలా అపార్ట్మెంట్ అయితే మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది, కావాల్సిన తింటాం అంతా కూడా. మనకి ఏంటంటే మెయిన్ ఫుడ్ ప్రాబ్లం అనేది ఉంటుంది ఇక్కడ ఎక్కువగా. ఇలా అయితే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఒకటేమో కొంచెం రేటు కూడా తక్కువ పడుతుంది అనమాట. ఫుడ్ అనేది కంప్లీట్ సేవ్. మనం 4-5,000 ఖర్చు పెట్టామంటే ఇక్కడ మీకు కనీసం 60,000 సేవ్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఆ విధంగా మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మీకు కావాలనుకుంటే తినాలి అనుకున్న వాళ్ళు మధ్య మధ్యలో ఇక్కడ ఏంటంటే జంక్ ఫుడ్స్ కొంచెం తక్కువే ఉంటాయి రేట్స్, అవి తినవచ్చు. అందరూ తినలేరు కాబట్టి మనకి ఈ విధంగా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవి అయితే కన్వీనియంట్గా ఉంటాయి అన్నమాట. కాఫీ మేకర్ అయితే ఉంది కానీ ఇందులో నేను కాఫీ తయారు చేయలేదు, విడిగానే చేశాను. ఈరోజు నేను ఏమేమి కొన్నాను మీకు చూపిస్తాను రండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము ఏం చేసామంటే కుకింగ్ చేద్దాం అనుకుంటున్నాము. కిచెన్ ఉంది కాబట్టి అందుకని చెప్పి కొన్ని సామాన్ తీసుకొచ్చాము. అయితే అందులో నేను చూపిస్తాను. మేము రైస్ తీసుకున్నాం అనమాట. రైస్ వచ్చేసరికి అరకిలో 190 రూపాయలు పడింది. ఇంకా కొన్ని సామాన్ చూపిస్తాను. ఇది గుడ్లు వచ్చేసరికి ఇది పడింది 400 రూపాయలకి 4 ఎగ్స్ అనమాట. మళ్ళీ ఇంకోటి ఇగో ఉప్పు వచ్చేసరికి ఇది 300 రూపాయలు పడింది ఈ ఉప్పు. ఇంకా 2 టమాటాలు చూడండి. ఇది 2 టమాటాలను 100 రూపీస్కి 2 టమాటాలు వచ్చినాయి. తర్వాత ఉల్లిపాయలు కూడా 2 తీసుకున్నాము. 2 ఉల్లిపాయలు 250 రూపాయలు. ఏంటంటే మాకు యాక్చువల్ ఒక్క పూట కోసం కావాలి, మళ్ళీ తర్వాత మేము ఎటన్నా వెళ్తే ఇది అలౌ చేయరు కదా, అందుకని అసలు ట్రై చేద్దామని చెప్పి తీసుకునేది. ఈ 2 ఉల్లిపాయలను 250 రూపాయలు. ఇది వచ్చేసరికి పెరుగు బాగుంది, రీజనబుల్ రేట్లోనే ఉంది. ఇది కూడా అంతే 190 రూపాయలు పడింది ఇది వచ్చేసరికి. తర్వాత బటర్ తీసుకున్నాం, ఎందుకంటే కూరలో మళ్ళీ ఆయిల్ తెస్తే మళ్ళీ తీసుకెళ్ళటం కష్టం కదా, అందుకని బటర్ తీసుకొచ్చాము. బటర్తో ఇది వచ్చేసరికి ఇది కూడా అంతే 150 రూపాయలు ఆ రేంజ్లో పడింది. అంటే ఇంత ఎక్స్పెన్సివ్ అనమాట స్విట్జర్లాండ్ ఏదైనా మన ఇండియన్ని తెచ్చుకోవాలంటే. మీరు ఎవరైనా వచ్చినప్పుడు అండి, మీరు అపార్ట్మెంట్ బుక్ చేసుకుని ఉండాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే మీరు మసాలాలు మాత్రం తప్పనిసరిగా తెచ్చుకోండి ఎమ్మటే. ఇక్కడ మనం అన్నీ దొరుకుతున్నాయి, అన్నీ మనం అంటే అక్కడి నుంచి రైస్ అయ్యి తేటానికి కుదురుతుందో లేదో కాబట్టి మీరు మసాలాలు తెచ్చుకుంటే చక్కగా అన్నీ మనం ఇక్కడ ఈజీగా మనం వండుకోవచ్చు అనమాట. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేము బయటకు వెళ్తున్నామండి. మీరు తప్పనిసరిగా మంచి వీడియోస్ నేను పెట్టబోతున్నాను, మీరు అందరూ కూడా తప్పనిసరిగా చూడండి. చాలా చాలా బాగుంటుంది జర్మాట్. ఇక్కడ లోకల్ టూర్ అవన్నీ కూడా ఉంటాయి, అవన్నీ నేను చూపిస్తాను. మీరు తప్పనిసరిగా నెక్స్ట్ వీడియోస్ అయితే చూడండి. ఓకే, థ్యాంక్ యూ.